ఆపరేషన్ సింధూర్ ఒక్క దెబ్బకి 3 దేశాలకు ఇచ్చి పడేశాం. మనపైకి ముష్కరుల్ని పంపి మరణ హోమం సృష్టించిన పాకిస్తాన్ బ్రహ్మోస్ దెబ్బకు దిగొచ్చింది. దీనిపై ఈరోజు పార్లమెంట్లో హీటెడ్ డిబేట్ జరిగింది. పాకిస్తాన్ మన ముందు మోకరిల్లిందని రాజ్నాథ్ సింగ్ ప్రకటిస్తే మన యుద్ధ విమానాలు ఎన్ని కూలాయో చెప్పాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టింది. ఇటు సభలో సింధూర్ ప్రకంపనలు కొనసాగుతుండగానే అటు కశ్మీర్లో జరిగిన ఆపరేషన్ మహదేవ్లో పహల్గామ్ ఉగ్రవాదులు కూడా హతం కావడం బిగ్ హైలైట్. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చూపించిన తెగువ మన వాయుసేన సత్తా ప్రపంచం మొత్తానికి కనిపించింది. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ ఉగ్రవాదులకు మూలం వారి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మొత్తం పాకిస్తాన్ నుంచే సాగిందని భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో పాకిస్తాన్ పని పట్టేందుకు ఆపరేషన్ సింధూర్ ను మే 7న లాంచ్ చేసింది. 4 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్స్ ను చిత్తు చేసింది వాయుసేన. ఈ యుద్ధంలో బ్రహ్మోస్ సూపర్ సానిక్ మిసైళ్లను వాడింది భారత్. ఒక్కో బాంబు పాకిస్తాన్ లో పడుతుంటే వారి పాలకుల గుండెలు దడదడలాడాయి. చివరకు కాళ్ల బేరానికి వచ్చి యుద్ధమాపాలని వేడుకోవడంతో ఆపరేషన్ సింధూర్ కు విరామం ప్రకటించింది భారత్. ఈ యుద్ధం ఆగిన తర్వాత ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. దీనిపై పార్లమెంటులో చర్చ చేయాలని పట్టుబట్టాయి. దీంతో వర్షాకాల సమావేశాలు ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రసంగం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో శత్రుదేశం మెడలు వంచామన్నారు. 100 మంది ముష్కర్లను మట్టుబెట్టినట్లు ప్రకటించారు. మే 10న చేసిన దాడులకు భయపడి పాక్ కాళ్ల బేరానికి వచ్చి యుద్ధమాపాలని వేడుకొందన్నారు రాజ్నాథ్. అయితే మీరెందుకు ఆపారంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. 10 मई की सुबह जब भारतीय वायुसेना ने पाकिस्तान की मल्टीपल एयरफील्ड्स पर करारा प्रहार किया तो पाकिस्तान ने हार मान ली है. उन्होंने एक कोशिश की, हमारे डीएमओ से बात की, महाराज अब रोक दीजिए, बहुत हो गया. यह पेशकश इस कैबिनेट के साथ स्वीकार की गई थी. उन्हें रुकिए बता दें कि पाकिस्तान के डीजीएमओ ने भारत के डीजीएमओ से संपर्क किया और सैन्य कार्रवाइयों को रोकने की अपील की. 12 मई को दोनों देशों के डीजीएमओ के बीच औपचारिक संवाद हुआ और दोनों पक्षों ने सैन्य कार्रवाइयों पर विराम लगाने का निर्णय लिया. పాకిస్తాన్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్. పాక్ తోక జాడిస్తే మరింత కఠినంగా జవాబు ఉంటుందన్నారు. क्या ऑपरेशन सिंदूर अभी रुका है, समाप्त नहीं हुआ है. यदि आवश्यकता पड़ी, यदि पाकिस्तान फिर किसी नापाक हरकत की कोशिश करता है तो हम और भी कठोर और निर्णायक कार्रवाई करने के लिए तैयार हैं. हमने एक नई लक्ष्मण रेखा खींच ली है. अब आतंकवाद को आश्रय और समर्थन देने वालों को कोई शरण नहीं मिलेगी. और अध्यक्ष महोदय, भारत किसी भी तरीके से किसी भी तरह के న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ యాన దబావోं के आगे अब झुकने वाला नहीं है. రాజ్నాథ్ ప్రసంగానికి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ పలు ప్రశ్నలను సంధించింది. పెహల్గామ్ లో నిఘా వైఫల్యానికి కేంద్ర హోం మంత్రిదే బాధ్యతన్నారు ఎంపీ గౌరవ్ గొగోయ్. పాకిస్తాన్ కు అండగా చైనా రెచ్చిపోతుంటే వారికి తగిన సమాధానం చెప్పలేరా అని కూడా ప్రశ్నించారు. अंत में जाके जिम्मेवारी कौन लेता है? जम्मू कश्मीर के लेफ्टिनेंट गवर्नर नहीं. अगर जिम्मेवारी किसको लेनी पड़ेगी तो आदरणीय गृह मंत्री आपको लेनी पड़ेगी. नैतिक जिम्मेवारी आपको लेनी पड़ेगी. आप लेफ्टिनेंट गवर्नर के पीछे नहीं छुप सकते, क्योंकि पिछले 5 वर्षों में लगभग 80% मिलिट्री हार्डवेयर पाकिस्तान को सब पूरा चाइना से मिल रहा है. मैं आज पूछना चाहूंगा आदरणीय राजनाथ सिंह जी से, जो सरकार चीन को लाल आंख दिखाने की बात करती है, एक बार भी आपने चीन का उजागर अपने भाषण में क्यों नहीं किया? ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఎందుకు ఆపారంటూ మండిపడ్డారు గౌరవ్ గొగోయ్. ఎవరి ముందు సరెండర్ అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. पूरा देश प्रधानमंत्री मोदी जी के साथ था, विपक्ष प्रधानमंत्री मोदी जी के साथ था, और अचानक 10 मई के दिन पे हमारे राष्ट्रदूत कहते हैं कि हम पाकिस्तान पर हमला करेंगे, और शाम के 10 मई को सूचना आती है कि पाकिस्तान के साथ अब युद्ध पर हम परिणाम दे रहे हैं. सीज फायर हो गया. क्यों हुआ? हम आदरणीय प्रधानमंत्री मोदी जी से जानना चाहते थे, अगर पाकिस्तान वाकई में अपने घुटने टिकने के लिए तैयार था तो आपने क्यों रुका? आप क्यों रुके और किसके सामने आप झुके? किसके सामने आपने सरेंडर किया? ఓవైపు ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగే సమయంలోనే కశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఆపరేషన్ మహదేవ్ పేరుతో భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటూ ఆ రోజు కాల్పులు జరిపిన 3 ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. దాచిగాం అడవుల్లో 2 రోజుల క్రితం అనుమానాస్పద కమ్యూనికేషన్లను భద్రతా దళాలు పసిగట్టాయి. ఉదయం 11:30 సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం 3 ఉగ్రవాదులను గుర్తించింది. ముష్కర్మోక షాక్ నుంచి కోలుకునేలోపే కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టింది. దాచిగాం సమీపంలోనే మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్ కు పేరు పెట్టారు.